హాయ్ ఫ్రెండ్స్! మన అశోపురంలో ఒకప్పుడు సినిమా హాల్ ఉండేది అనేది కొంతమందికే తెలుసు. ఇప్పటి 20 కిడ్స్‌కైతే చాలా మందికి తెలీదు. ఈ సినిమా హాల్ మన అశోపురం సోమవారం సంత జరిగే ప్లేస్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది. ఈ వీడియోలో ఇప్పుడు ఈ సినిమా హాల్ లోపల ఎలా ఉందో నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ సినిమా హాల్ చాలా వరకు శిథిలావస్థకు వచ్చింది. కానీ దీన్ని ఇప్పుడు ఒక రైస్ మిల్ వాళ్ళు వడ్ల బస్తాలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నారు. ఈ సినిమా హాల్ పేరు వెంకట రామకృష్ణ టాకీస్. ఈ సినిమా హాల్‌లో చివరిసారిగా ఏ చిత్రం ప్రదర్శింపబడిందో నాకైతే తెలీదు. ఎందుకంటే ఈ సినిమా హాల్‌లో నేను ఒక్క సినిమా కూడా చూడలేదు. అండ్ ఈ సినిమా హాల్ మూసివేసే టైంకి నేను చాలా చిన్నవాడిని. ఇంక లేట్ చేయకుండా లోపల ఎలా ఉందో వెళ్లి చూద్దాం. నాకు ఇలాంటి పాత సినిమా హాల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరో ఒకళ్ళు ఈ సినిమా హాల్‌లో సినిమా చూసే ఉంటారు. వాళ్ళకు వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. కుర్చీలంతా పాడైపోయి ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడేసున్నాయి. నేనిప్పుడు ఉన్న ప్లేస్ ఇది బాల్కనీ అనుకుంటా. అప్పుడు బాల్కనీ టికెట్ ఎంతుండేదో. అసలు ఈ సినిమా హాల్ మూసివేయడానికి కారణం ఏమై ఉంటదంటారు? ఇప్పుడు మీరు వెండితెర ఉండే ప్లేస్‌ని చూడబోతున్నారు. స్ట్రెయిట్‌గా బ్లాక్ హోల్ కనిపించేదే వెండితెర ఉండే ప్లేస్. నేనిప్పుడు ప్రొజెక్టర్ ఉండే ప్లేస్‌ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ప్రొజెక్టర్ ఉండే గది ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం. యాక్చువల్‌గా ఈ ప్రొజెక్టర్ ఉండే గదిలోకి నేను లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో వచ్చినప్పుడు లోపల అంతా వీడియో తీశాను. ఏదో సినిమాకి సంబంధించిన రీల్ అప్పుడు నాకొకటి దొరికింది. హాయ్ ఫ్రెండ్స్! ఇది మన అశోపురంలో ఇంతకుముందు ఒక సినిమా హాల్ ఉండేది. ఆ థియేటర్ అది. యాక్చువల్‌గా ఇది థియేటర్ అనరు, టాకీస్ అంటారు. ఆ రోజుల్లో టూరింగ్ టాకీస్ ఉండేటిగా ఆ టైప్‌లో అనమాట. మీలో ఎవరైనా ఇందులో సినిమా చూసుంటే కామెంట్ చేయండి.